తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేడు తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి మేడ్చల్ జిల్లాలోని షామీర్పేటలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ముర్ముతో పాటు రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకొని భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. నేడు తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి మేడ్చల్ జిల్లాలోని షామీర్పేటలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ముర్ముతో పాటు రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకొని భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఏంటి వివరాలు? కొద్దిసేపటి క్రితమే ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి హైదరాబాద్ కు చేరుకున్నారు. హకంపేటకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే హకంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఒకరోజు పర్యటన కోసం ఈ రోజు ద్రౌపది ముర్ము హైదరాబాద్ వస్తా ఉన్నారు. నల్సార్ యూనివర్సిటీలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే హసన్పేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ద్రౌపది ముర్ముకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొద్దిసేపట్లో మరి కాసేపట్లోనే రాష్ట్రపతి నల్సార్ యూనివర్సిటీకి నేరుగా చేరుకుంటారు. దానికి సమీపంలోనే ఎయిర్పోర్ట్ హసన్పేటకి సమీపంలోనే ఉంటుంది నల్సార్ యూనివర్సిటీ. నల్సార్ యూనివర్సిటీకి దాదాపుగా 12:20 వరకు చేరుకుంటారు. యూనివర్సిటీలో ఈ రోజు నల్సార్ యూనివర్సిటీలో 21వ స్నాతకోత్సవం ఉంది. స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. అనంతరము అక్కడ కొంతమందికి పట్టాలు అందజేస్తారు. యూనివర్సిటీ విద్యార్థులకి గోల్డ్ మెడల్స్ అందజేస్తారు రాష్ట్రపతి. అనంతరం అక్కడి నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. అక్కడ దాదాపుగా 3:30 వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ భారతీయ కళా మహోత్సవం అనే కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. తర్వాత తిరిగి ఈ రోజు సాయంత్రం 5:45 మళ్ళీ హసన్పేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణమవుతారు. సో ఈ కార్యక్రమాల కోసమే రాష్ట్రపతి ఈ రోజు వచ్చారు. స్వయంగా రాష్ట్రపతిని చూసుకొని స్వాగతం పలికి అక్కడి నుంచి రాష్ట్రపతి వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నల్సార్ యూనివర్సిటీకి వెళ్తారు. నల్సార్ యూనివర్సిటీ నుంచి తిరిగి సచివాలయానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. సో రాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి మార్గంలో ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేపట్టారు భద్రతా బలగాలు. థ్యాంక్ యూ నరసింహరావు. నేడు తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి మేడ్చల్ జిల్లాలోని షామీర్పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ముర్ముతో పాటు రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకొని
భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం హకీంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం హకీంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఒకవైపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు, అలాగే మరి మంత్రులందరూ స్వాగతం పలుకుతా ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. మరొక వైపున మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క స్వాగతం పలికారు. సిఎస్ శాంతికుమారితో పాటు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులందరూ స్వాగతం పలికారు. ఆ తర్వాత నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి హాజరు కాబోతా ఉన్నారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. అక్కడ కళా మహోత్సవాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. తిరిగి హకీంపేట్ చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు.